ఇక్కడ కింద కనిపిస్తున్న వీడియోని ఒక్కసారి చూడండి. ఇది ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూస్తున్నంతసేపు నా మనసు బాధతో అస్సలు మాటలు రావట్లేదు. అసలు ఏం జరిగిందంటే, ఎలక్ట్రిక్ వైర్స్ తెగి భూమిపై పడడం వల్ల గడ్డి అంటుకుపోయి పొలాలు మొత్తం అగ్నికి ఆహుతైపోయాయంట. అక్కడ గడ్డి మేస్తున్న కొన్ని జీవరాశులు అంటే పశువులు ఇలా మంటల్లో చిక్కుకుని సగం కాలి ఆ మంటలకు తాళలేక బయటికి పరిగెడుతున్న వీడియోను ఎవరో క్యాప్చర్ చేశారు. నిజానికి మనిషి డెవలప్మెంటు తర్వాత రిచ్ లైఫ్ పేరిట చెట్లను నరుకుతున్నాడు, అడవులను నాశనం చేస్తున్నాడు, అలాగే నదులను కలుషితం చేస్తున్నాడు. చివరికి తనను తాను సర్వనాశనం చేసుకోవడమే గాక ఈ భూమి తన సొంత జాగిరన్నట్లు మిగతా పక్షులను కానీ జంతువులను కానీ వాటిని బతకడానికి వీలు లేకుండా తయారు చేస్తున్నాడు. మనం ఎన్ని రోజులైతే బెటర్ లైఫ్ పేరిట భూమి మొత్తాన్ని ఒక కాంక్రీట్ సమాధిలాగా మారుస్తూ పోతామో, చెట్లన్నింటినీ నాశనం చేస్తూ పోతామో, ఇప్పుడు ఎలాగైతే చిన్న చిన్న జీవరాశులు మెల్లిమెల్లిగా కనుమరుగవుతున్నాయో, కొద్ది సంవత్సరాల తర్వాత మనిషి కూడా అలా మెల్లమెల్లిగా కనుమరుగైపోతాడు.